సంక్షేమ హాస్టల్స్లో ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు మరొక ముందే మరో విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చాలకుండా పెడుతున్నారు. రెండోసారి భోజనం కోసం వెళ్లిన విద్యార్థులకు ఖాళీ గిన్నెలే దర్శనమిస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి 100 గ్రాముల చొప్పున బియ్యం కేటాయించామని లెక్కలు చెబుతున్న అధికారులు 70 మంది విద్యార్థులకు 7 కిలోల అన్నం వండామని మాటలు చెబుతున్నారు. కానీ 4 కిలోలే వండుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలని భోజనంతో విద్యార్థులు అలమటించుతున్నారు. సంక్షేమ హాస్టల్స్లో ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు మరొక ముందే మరో విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చాలకుండా పెడుతున్నారు. రెండోసారి భోజనం కోసం వెళ్లిన విద్యార్థులకు ఖాళీ గిన్నెలే దర్శనమిస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి 100 గ్రాముల చొప్పున బియ్యం కేటాయించామని లెక్కలు చెబుతున్న అధికారులు 70 మంది విద్యార్థులకు 7 కిలోల అన్నం వండామని మాటలు చెబుతున్నారు. కానీ 4 కిలోలే వండుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలని భోజనంతో విద్యార్థులు అలమటించుతున్నారు.